స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన విశ్వం విజయ్ గారు. చాలామంది లో వైబ్రేషన్లో ఉండడం కారణంగా అప్పులు పాలైపోతూ, అలాగే అనారోగ్యం పాలైపోతూ, అలాగే కుటుంబ సమస్యలు, అలాగే చాలామందికి సమాజంలో గౌరవం ఉండకపోవడం, ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. వీటన్నిటికీ సొల్యూషన్ ఈరోజు విశ్వం విజయ్ గారి మాటలో తెలుసుకుందాం. హాయ్ అండి విరాట్ గారు. సో మీరు అన్నది కరెక్టే. ఇక్కడ ఎప్పుడైతే మనం లో వైబ్రేషన్కి వెళ్తుంటామో అది బిజినెస్ కూడా ఆ విధంగానే ఉంటాయి. మీరు అన్నట్టుగా అప్పులు కానీ, అనారోగ్య ఇష్యూస్, అనారోగ్యం కానీ, రకరకాల ఈ రిలేషన్షిప్స్ కానీ ఇవన్నీ ఎందుకు వస్తాయంటే లో ఫ్రీక్వెన్సీ. సో ఈ ఎపిసోడ్స్లో వాటి ద్వారా అసలు లో ఫ్రీక్వెన్సీ నుంచి ఎలా బయటపడాలో మనం నేర్చుకుంటాం. అంటే మనకు ఎలాంటి లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నా వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ చూస్తే మన యొక్క ఫ్రీక్వెన్సీ మీరు ఇందాక అన్నట్టుగా లో వైబ్రేషన్ ఉన్నప్పుడు లో ఫ్రీక్వెన్సీ, అలా లో ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడే మనం వాటిని ఆకర్షించుకుంటాం. సో వాటికి సొల్యూషన్ ఏమిటి అంటే బెస్ట్ సొల్యూషన్ ఈజ్ రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్ అండి. అంటే నేను డిఫరెంట్ మెథడ్స్ నేను చెప్తాను. రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్ అంటే ఏమిటి అంటే మనకు చూడండి, ఎలాంటి ఆలోచన కలిగితే అలాంటి జీవితం వస్తుంది. ఇందాక అన్నట్టుగా డెప్స్ కానీ, ఇందాక అన్నట్టు అనారోగ్య ఇష్యూలు కానీ ఎందుకు వస్తాయండి? అలాంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండడం వల్ల వస్తున్నాయి కదా, ఆకర్షించుకుంటున్నారు కదా. సో వాటి నుంచి ఎలా ఓవర్కమ్ చేసుకోవాలంటే రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏమిటంటే ఫస్ట్ ఎలాంటి థాట్స్ అయినా రానివ్వండి. అంటే డెప్స్ ఆ థాట్ వచ్చినాయి, మీ ఫోకస్ ఎక్కువ డెప్స్ పైన పెడితే ఇంకా డెప్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. చూడండి, ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి చెందే దశలో తెచ్చుకున్న తర్వాత క్లియర్ చేస్తారు చూడండి. బట్ ఎప్పుడైతే తెచ్చుకున్న తర్వాత వర్రీ ఉంటుందో ఆ వర్రీ వాళ్ళని ఏమవుతుందంటే ఇంకో దగ్గర నుంచి తేవడము, మళ్ళీ వీళ్ళిద్దరు అడిగేసరికి ఇంకో దగ్గర నుంచి తేవడము, ఇలా మల్టిపుల్ పర్సన్స్ నుంచి తెచ్చుకొనేసి ఏమవుతుందంటే అప్పుల ఊబిలో చిక్కుని పోతున్నాడు. అలా కాకుండా బయటికి రావాలి అంటే ఫోకస్ ఎప్పుడైతే షిఫ్ట్ చేస్తారో అప్పుడు అందుకోసమే రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్ అన్న. అయితే ఇప్పుడు సపోజ్ డెప్స్ ఉన్నాయి, అయితే నేనేమంటానంటే డెప్స్పై ఫోకస్ కాకుండా అసలు నీకు ఏం కావాలి, సంపద వైపు ఫోకస్ చేయండి. సపోజ్ డెప్స్ ఒక 20 lakhs 15 lakhs ఉన్నాయి. సో మీరేం చేయాలంటే 30 lakhs వివిధ మార్గాల ద్వారా వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అనుకొని మీ విజువలైజేషన్ అంతా కూడా 30 lakhs ఎలా సంపాదించాలని దానిపైన పెట్టాలి. అంటే ఫోకస్ అనేది ఎప్పుడు కూడా మనం ఎంత సంపాదించాలి, ఎలా సంపాదించాలనిపై ఉండాలి తప్పిస్తే ఎలా క్లియర్ చేయాలి వీటిని ఇంకా నేను బాధపడుతూ ఉంటారు, వర్రీ అవుతూ ఉంటారు, నాకు ఇవన్నీ ఉన్నాయి ఇన్ని ఉన్నాయని కాదు. ఎప్పుడైతే నీ ప్రొడక్ట్ అనేది చూడండి, మనీ ఎలా వస్తుందంటే చూడండి, ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ అంటే వస్తువు మరియు సేవ కనుక మీ దగ్గర ఉంటే క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్ అంటే ఎక్కువ మెంబర్స్కు క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఇవ్వడం వలన మనీని మన జీవితంలోకి ఆకర్షించుకోవచ్చు. సో కొంతమంది అంటే సార్ నాకు ఇంకా ఉన్నాయి సార్, ఇంకా కొంచెం క్లారిటీ చెప్పండి అంటే రివర్స్ ఇంజనీరింగ్ ఏం చెప్తుందంటే ఏదైతే మీ థాట్ ప్రాసెస్ ఉందో థాట్ ప్రాసెస్ మొత్తాన్ని రిప్లేస్ చేయాలంటే సబ్ కాన్షియస్ మైండ్లో రీప్రోగ్రామింగ్ జరిగిపోవాలంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఎలాంటి ఆలోచన ఉంటే అలాంటి జీవితాన్ని మనం ఎక్స్పీరియన్స్ అవుతుంటాం. ఇప్పుడు ఒకళ్ళ జీవితం కనుక మంచి లేదు, చేదుగా అనిపిస్తుంది అంటే అనుకున్నవి జరగట్లేదు, అనుకోనివి జరుగుతున్నాయి అంటే ఏమర్థం ఏంటంటే గతంలో అలాంటి ఆలోచన విధానాన్ని మీరు కలిగి ఉన్నారు. సో వేప విత్తనం నాటితే ఏం వస్తుందండి? వేప చెట్టే వస్తుంది. అదే యాపిల్ సీడ్ వేస్తే యాపిల్ ఫ్రూటే వస్తుంది. సేమ్ లైక్ దట్ మనం ఎలాంటి ఆలోచన విధానాన్ని గతంలో కలిగి ఉన్నామో, దేన్నైతే పదే మనం మాట్లాడామో, ఏ ప్రయత్నాలు అయితే చేశామో అలాంటి జీవితం వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒకటే అండి, త్రికరణ శుద్ధి. ఏంటండి? త్రికరణ శుద్ధి. మనస వాచ కర్మణ గతంలో ఏదైతే మనం చేశామో సేమ్ యాజ్ ఈజ్గా ఇప్పుడు మనకు రిజల్ట్స్ వస్తున్నాయి. రేపొద్దున మన జీవితం అద్భుతంగా, ఆనందంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలంటే ఇప్పుడు మన థాట్స్ని మార్చుకోవాలి. అందుకోసమే రివర్స్ ఇంజనీరింగ్. సో ఎన్ని నెగిటివ్ ఆలోచన వచ్చినా సరే ముందు ఏమనుకోవాలంటే క్యాన్సల్ అని ఒక నెగిటివ్ ఆలోచనకి 3 పాజిటివ్ ఆలోచన లేదా 5 పాజిటివ్ ఆలోచనలు రిప్లేస్ చేయాలి. అలా మీరు రిప్లేస్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా మన యొక్క లైఫ్ అనేది మారిపోతుందండి. ఇంకొంతమంది సరే ఎలా మార్చుకోవచ్చు అంటే ద బెస్ట్ టెక్నిక్ ఈజ్ ఎన్ఎల్పి అండి. ఎన్ఎల్పి అంటే ఏంటంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. అంటే ఎన్ఎల్పి సహాయంతో ఏదైతే లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయో మనీ యందు బ్లాకేజెస్ వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకోవచ్చు. అయితే ఎన్ఎల్పిని తీసుకొచ్చింది ఎవరో చూద్దాం. సో ఫస్ట్ ఎన్ఎల్పి అంటే ఏంటంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. న్యూరో అంటే ఏంటంటే మన బ్రెయిన్లో 100 బిలియన్ న్యూరాన్ సెల్స్ ఉన్నాయని. లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజ్, అంటే ప్రతి సెల్ కూడా ఒక లాంగ్వేజ్తో ప్రోగ్రామింగ్ అయ్యబడి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఎంతవరకు అయితే మనం ప్రోగ్రామ్ చేంజ్ చేయనంత వరకు సేమ్ యాజ్ ఈజ్ అండి. సో నిన్న ఎలా గడిపామో ఈరోజు ఎలా ఉంటుంది, రేపు అలాగే ఉంటుంది. ఎప్పటి వరకు మనం ప్రోగ్రామ్ చేయనంత వరకు. ఎప్పుడైతే మనం ప్రోగ్రామింగ్ చేంజ్ చేసుకుంటామో మన లైఫ్ చేంజ్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. ఇక నుంచి మన సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం స్పెషల్ ఎపిసోడ్స్ రాబోతున్నాయి. ఎస్పెషల్లీ ఇది 369వ ఎపిసోడ్ అండి. ఇక నుంచి మొత్తం అన్నీ కూడా రిజల్ట్ ఓరియంటెడ్గా సైంటిఫిక్ వేలో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా
లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలామంది అడుగుతారు, సార్ వీటి కోసం మీరు ఏమైనా క్లాసెస్ కనెక్ట్ చేస్తున్నాం అని. సో దానికోసం ఒక ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్రీ క్లాస్కి మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. మీరు గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. తర్వాత మీరు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. సో ఇందాక న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ ఉంది కదా, సో ఇంకొంచెం మనం డీటెయిల్గా నేర్చుకుందామండి. అసలు తీసుకొచ్చింది ఎవరంటే జాన్ గ్రిండర్ అండ్ రిచర్డ్ బ్యాండ్లర్ అని చాలా రీసెర్చ్ చేశారండి. వీరిద్దరూ ఎన్ఎల్పి పైన చాలా రీసెర్చ్ చేసి ఈ మెథడ్స్ తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ చూస్తే ఎన్ఎల్పిలో మెయిన్ ఉండేది మనం తీసుకునేది 5 అండి. ఏంటంటే సైట్, విజువల్. చూడండి, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్లో స్టోర్ అవ్వాలి అంటే 5 సెన్సెస్ ద్వారా స్టోర్ అవుతుంది. అంటే సైట్, కంటితో చూడడం, అంటే సైట్ కంటితో చూడడం ద్వారా స్టోర్ అవుతుంది. హియరింగ్, దీన్ని ఎన్ఎల్పిలో ఆడిటరీ అంటారు, అంటే వినడం ద్వారా స్టోర్ అయి ఉంటుంది. అంటే గతంలో ఏదైతే స్టోర్ అయిందో ఆ స్టోర్ అయిన ఆ ఇన్ఫర్మేషన్ మనం తీయనంత వరకు మనకు లైఫ్లో సేమ్ యాజ్ టీజ్గా మనీ బ్లాక్స్ ఉంటాయండి. దాన్ని తీసేయాలంటే ఫస్ట్ ఎలా ముందు బేసిక్స్ నేర్చుకోవాలి. అసలు ఎలా స్టోర్ అవుతుంది, స్టోర్ అయిన ఆ ఇన్ఫర్మేషన్ ఎలా తీసేయాలి, ఎలా తీసేయడం వల్ల మనీ బ్లాక్స్, లిమిటింగ్ బిలీఫ్స్ నుంచి బయటపడవచ్చు మనం చూద్దాం. నెక్స్ట్ టచ్ అంటే కైనెస్థెటిక్ ఫీలింగ్ అండి. నెక్స్ట్ స్మెల్, దాన్ని ఏమంటారు ఆల్ఫాక్టరీ. ఇవంతా కూడా ఎన్ఎల్పి లాంగ్వేజ్ అండి. టేస్ట్ అంటే గ్యాస్ట్రేటర్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే మన 5 సెన్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది మన బ్రెయిన్లో స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిన ఆ ఇన్ఫర్మేషన్ బట్టే మన లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎంతవరకు అయితే మనం తీసేయమో ఆ ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్లో నుంచి సేమ్ యాజ్ ఇస్ రిపీట్ అవుతుంది. సో మనం ఎలా తీసేయచ్చు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో మెయిన్ ఇప్పుడు 5 ఉన్నప్పటికీ కూడా మెయిన్ ఎన్ఎల్పిలో 3 ఉంటాయండి. 3 ఫ్యాక్టర్స్, మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటి? విజువల్, ఆడిటరీ అండ్ కైనెస్థెటిక్. విజువల్ అంటే చూడడం అండి. ఎంత ఎక్కువగా మనం ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనం చూస్తామో చూసిన ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఏదైనా లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయనుకోండి, ఎక్కువ చూడడం ద్వారా మన బ్రెయిన్లో స్టోర్, సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే కంటితో చూసినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా స్టోర్ అవుతుంది. సో అందుకోసమే చాలా ఇంపార్టెన్స్, అన్నిటి ఇంద్రియాల కంటే కూడా ఐస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ స్టోర్ అవుతుంది. సో అందుకోసమే ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఎలా స్టోర్ అయిందో దాన్ని మనం వీక్ చేసుకోవచ్చు, అంటే ఆ బ్లాకేజ్ మనం తీసుకోవచ్చు ఎన్ఎల్పి గురించి మనం చేస్తే. నెక్స్ట్ ఆడిటరీ అంటే వినపడడం. ఏదైతే ఇన్ఫర్మేషన్ మీరు సపోజ్ మిమ్మల్ని ఎవరైనా ఇన్సల్ట్ చేశారు, వెంటనే ఎట్లా అంటే మీకు వినపడింది, మీరు దేనికి పనికిరాని విన్నారనుకోండి పదే నిజంగా మీరు ఆ విధంగా నెక్స్ట్ ఇంటర్నల్ ఆడిటర్ కూడా ఉంటుంది. అంటే మీతో మీరు ఎలా కమ్యూనికేషన్ చేసుకుంటున్నారు, అంటే లోపల మిమ్మల్ని మీరు ఎలా చేసుకుంటారు అన్న దాన్ని బట్టి కూడా లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి కైనెస్థెటిక్ అంటే ఫీలింగ్. ఎప్పుడైతే మీ విజువల్స్ ఆడిటరీ మారుతాయో మీ యొక్క ఫీలింగ్స్ మారిపోతుంటాయి. సో వీటిని మనం ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దామండి. సో ఇక్కడ చూడండి 2 స్టేట్ ఆఫ్ మైండ్స్ ఉంటాయి. ఒకటి అన్రిసోర్స్ఫుల్ స్టేట్, ఇంకొకటి రిసోర్స్ఫుల్ స్టేట్. అన్రిసోర్స్ఫుల్ స్టేట్ అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ బ్రెయిన్లో స్టోర్ అయింది, వెంటనే మీరు సాడ్గా ఫీల్ అవుతారు, డిసప్పాయింట్ గురవుతారు, డిప్రెషన్ గురవుతారు, బాధ, నిరాశ, నిస్పృహ ఉంటుంది. ఎంత ఎక్కువగా మన బ్రెయిన్లో ఇవి స్టోర్ ఉంటే వాటినే మనం ఆకర్షించుకుంటాం. వాటిని తీసేసి రిసోర్స్ఫుల్ స్టేట్కి వెళ్ళాలి. రిసోర్స్ఫుల్ స్టేట్ అనేది హ్యాపీ, జాయ్ అండ్ పీస్. ఎవరైతే ఎంత ఎక్కువగా హ్యాపీ, జాయ్ఫుల్గా, పీస్ఫుల్గా ఉంటారో వాళ్ళ లైఫ్లో అంత ఫాస్ట్గా వాటిని ఆకర్షించుకుంటారు. సింపుల్ అండి, ఒకటి అన్రిసోర్స్ స్టేట్ని వదిలేయాలి, బాధ, నిరాశ, నిస్పృహ వదిలేయాలి, జాయ్ఫుల్గా, ప్రశాంతంగా, ఆనందంగా ఉండదు. ఎందుకు ఇట్లుంటే మన రిసోర్స్ స్టేట్ అంటే ఎంత హ్యాపీగా ఉంటే అంత హ్యాపీయెస్ట్ వాటిని మనం ఆకర్షించుకుంటాం. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ప్రశాంతంగా వాటిని ఆకర్షించుకుంటాం. సింపుల్ అండి. వీటన్నిటిని తీసేయాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఎలా క్లియర్గా తీసేయాలి, ఎలా వాటి బ్లాకేజెస్ రిమూవ్ చేయాలి, వీటన్నిటి చేస్తామండి. అంటే ఎన్ఎల్పి టూల్స్ ఇక్కడ నుంచి రాబోయే ఎపిసోడ్స్ అన్నీ కూడా ఎలా మన బ్లాకేజ్ రిమూవ్ చేయాలి అనేది చూద్దాం. వాటిని రిప్లేస్ చేయాలి దేంతో? హ్యాపీనెస్తో, జాయ్తో, పీస్ఫుల్తో. ఒకటే అండి, సింపుల్ అండి, ఆనందో బ్రహ్మ. మన లోపల ఎలాంటి భావాలతో అయితే మనం కలిగి ఉంటామో వాటిని మనం ఆకర్షించుకుంటాం. సో వీటిని ఎలా చూడాలండి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఎవరైనా ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లోను డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఉంది, ఫిలప్ చేయడం ద్వారా మమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మీరు ఫ్రీగా ఇంట్లో ఉంటూ జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఇంకా డౌట్స్ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయొచ్చు. ఇంకా రాబోయే ఎపిసోడ్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉండబోతున్నాయి. ఎస్పెషల్లీ ఎన్ఎల్పిని యాడ్ చేయబోతున్నాం. ఇంకా అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ అనేది రాబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.